ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుడిహత్నూరులో ఒక ఘటన అందరిని కలిచివేసింది. అది జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. ఒక మైనర్ అమ్మాయిపై నగ్నంగా వీడియో చిత్రీకరించి అమ్మాయిపై వేధింపులకు గురి చేసిన 6గురిని పోలీసులు రిమాండ్ చేసిన పరిస్థితి. ఆ అంశం కాస్త జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే స్నేహం పేరుతో మైనర్ అమ్మాయిని గుడిహత్నూరు చెందిన మైనర్ అమ్మాయిని స్నేహం పేరుతో దగ్గర తీసుకోవడం జరిగింది. నగ్నంగా వీడియో కాల్ చాటింగ్ కాస్త రికార్డ్ చేయడం, ఆ రికార్డు కాస్త స్నేహితులకు పంపడం, స్నేహితులు ఆ రికార్డు చేశామని బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు మా దగ్గరికి కూడా రావాలని అమ్మాయిని తరచూ వేధించేవాళ్ళు. ఆ అంశం కాస్త తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఈ అంశాన్ని పోలీసులకు చేరవేశారు. సి టీం సాయంతో ఈ కేసు నమోదైంది. ఫోక్సో కేసు నమోదు చేసి బాలునిపై అదేవిధంగా మరో 6గురిపై కేసు నమోదు చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఎస్పీ కాజోల్ చెప్పిన ఆధారాల ప్రకారం, చెప్పిన నిన్నటి మీడియా సమావేశం ప్రకారం ఒకసారి పూర్తిగా చూసినట్టు కనుకైతే కొద్ది రోజుల క్రితం ఒక మైనర్ బాలుడు మైనర్ బాలికను చాటింగ్ పేరుతో స్నేహం ఏర్పడింది. ఆన్లైన్లో స్నేహం కాస్త రోజు చాటింగ్ చేసే దాకా వెళ్ళిందని చెప్పిన పరిస్థితి. అనంతరం తను చాటింగ్ చేయాలి లేదంటే న్యూడ్ వీడియో కాల్ చేయాలనే ఆ కోణంలో మాట్లాడిన అంశం తరచూ అమ్మాయిని వేధించేవాడని నిన్న ఏఎస్పీ చెప్పిన పరిస్థితి. ఏఎస్పీ చెబుతూ కొన్ని సంచలనమైన అంశాలు కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం చేశారు. న్యూడ్ కాల్ స్క్రీన్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ రికార్డ్ ఆ ఫ్రెండ్స్కు పంపించిన పరిస్థితి. ఆ ఫ్రెండ్స్కు పంపించిన అనంతరం ఫ్రెండ్స్ అందరు కూడా తను మా దగ్గరికి రావాలండి, నువ్వు కూడా మాతో పడుకుంటావా, లేదంటే ఈ వీడియో వైరల్ చేస్తాం, సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. అది 6గురిపై కేసు నమోదు కూడా చేసినట్టు ఏఎస్పీ చెప్పిన పరిస్థితి. ఒకసారి మనం వివరాలు కనుక గమనించినట్టు కనుకైతే వంశీకృష్ణ, పవార్, తరుణ్, అదేవిధంగా బాదావత్ సింగ్తో పాటు విఠల్ పై ఫోక్సో కేసు నమోదు చేసిన పరిస్థితి. మరో 2 మైనర్ బాలులు, వారి పేరు చెప్పలేదు, వారికి నిజామాబాద్ హోమ్కి తరలించిన పరిస్థితి. వారిపై కూడా కేసు నమోదు చేసినట్టు చెప్పిన పరిస్థితి. అయితే 4 వంశీకృష్ణతో పాటు తరుణ్, అదేవిధంగా బాదావత్ సింగ్, వరుణ్, ఇలా సుధీర్, విఠల్ వీళ్ళపై కేసు నమోదు చేసి వీళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఫోటోలు రిలీజ్ చేసి జిల్లా ఎస్పీ అఖిలేష్ మహాజన్ ప్రధానంగా ఒక అంశం చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా మహిళలను కానీ అదేవిధంగా చిన్నారులను కానీ మైనర్ బాలికలను కానీ వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రత్యేక చట్టాలున్నాయి. ఎవరు కూడా నిర్భయంగా మాకు వచ్చి సమాచారం ఇవ్వండి, ఎక్కడ మీ పేరు బయటికి రాదు, గోప్యంగా ఉంచుదామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫోక్సో కేసు నమోదైన అనంతరం ఎక్కడ కూడా ఈ అంశంలో బయటికి రాకుండా జాగ్రత్త పడతామని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే గుడిహత్నూరులో జరిగిన సంఘటన ఏదైతుందో అది కాస్త స్టేట్లోనే ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. వారిని అరెస్ట్ చేసి ఇప్పటికి రిమాండ్కి తరలించిన పరిస్థితి కనబడింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం. ఇటు మహిళల విషయంలో కావచ్చు, ఇటు మైనర్ బాలికల విషయంలో కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సి టీంకు సంప్రదించాలని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.